శ్రీ దేవి భాగవతం 20వ అధ్యాయం వ్యాసుని కార్యాచరణ. ఋషులు ఇట్లన్నారు. దేవసత్తముడగు శుకుడు ఆ ప్రకారముగా పరమసిద్ధిని పొందిన మీదట వ్యాసుడేమి చేసెను? అదంతైను మాకు తేట తెల్లమనరింపము. సూతుడు ఇట్లనియే వేదాభ్యాస పరాయణులకు శిష్యులందరూ అసితుడు, దేవలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మున్నగు తపోధనులెల్లరూ వ్యాసుని అనుమతి గైకొని అతన్ని వీడి వెళ్ళిరి. శుకుడు పరమగతి చెందెను. అంత మహాత్ముడు వ్యాసుడు తనకు సత్సంగత్యము లేమిచే తాను వేరొకచోనే వేరొకచోనే గదలచెను. సత్సంగాత్యము లేమిచో తాను వేరొక చోటకి వెళ్ళదలిచాడు. అతడప్పుడు గంగా తీరమున పరాశరుని చేత విడువబడి శోకించుచుండిన తన తల్లియగు నిషాద కన్యను నెమ్మదిలో తలంచెను. అట్లు వ్యాసుడు సత్యవతిని తలంచి ఆ పర్వతము వీడి తన జన్మస్థానము కేగెను. అచ్చో వ్యాసుడు ఒక ద్వీపము చేరి సత్యవతిని గూర్చి అడుగగా ఆమె శంతనునికి ఇయ్యబడినదని నిషాదులనిరి. రాజు వ్యాసునకు స్వాగతము పలికి ప్రీతితో పూజించి సత్కరించి దోషులొగ్గి ఇట్లు నుడివెను. ఓ మునివరా, నేడు గదా నా జన్మం సార్థకమైనది, కులము పవిత్రమైనది, అమర దుర్లభమైన నీ దర్శనము భాగ్యము నేటికి నాకు ప్రాప్తించినది. నీ రాకకు కారణమేమో తెలుపుము. ఈ నా భార్య బిడ్డలు సంపద అంతయును నీ అధీనమే. ఆ మాటలకు సంతసిల్లి వ్యాసుడచ్చోట సరస్వతీ నదీ తీరమున చక్కని ఆశ్రమం ఏర్పరచుకొని తపమనర్చుచు ధీరుడై అచ్చట కాలము గడుపుచుండారు. మహావిక్రముడగు సంతనుని వలన సత్యవతికి ఇరువురు సుతులు కలిగిరని విని వ్యాసుడు ఆనందము అవుటచే ఉండెను. ఆనందమంది అచ్చటనే ఉన్నాడు. చాలా ఆనందించాడనమాట. ఆ ఇరువురిలో పెద్దవాడు చిత్రాంగదుడు. అతడు లక్షితుడు, శత్రుతాపసుడు. రెండవ వాడు విచిత్ర వీర్యుడు. అతడు సద్గుణోపేతుడు, తండ్రికి సుఖము చేకూర్చువాడు. వీరిరువురి కంటే పూర్వమే శంతనునకు మహావీరుడు పరాక్రమవంతుడు గాంగేయుడు ఉద్భవించను. ఆ శంతనుని వలనే సత్యవతి అందే ఇరువురు జన్మించిరి. శంతనుడు లక్షితులకు తనయులను పడసి దేవతలకు సైతము తాను అజేయుడనని తలంచెను. కొంతకాలము గడిచినంతనే చినిగిన వస్త్రమును విడిచినట్లు కాల పరిపాకమున శంతనుడు తన తనువును విడిచెను. భీష్ముడు శంతనునకు యథావిధిగా సకల ప్రేత కార్యములను దాన ధర్మములను ఆచరించెను. దేవవ్రతుడను ప్రసిద్ధుడైన భీష్ముడు తాను రాజ్యము చేయక చిత్రాంగదునకు పట్టము గట్టెను. ఆ సత్యవతీస్తుటకు పరంతపుడు శుచి మహావీర్యుడు చిత్రాంగదుడును ఒకనాడు సేనల వెంట పెట్టుకొని వజ్రూరు మృగాదులను చూచుచూ అడవిలో తిరుగుచుండను. అప్పుడు దివ్య విమానంపై చిత్రాంగదుడను గంధర్వునకు వనమందు సంచరించు చిత్రాంగదుని గని అతని చెంత దిగను. ఆ సమబలశాలురకు అప్పుడు ఘోర రణము సంఘటిల్లెను. వారికి కురుక్షేత్రమున 3 ఏండ్ల పాటు అదే ఏకధాటిగా రణము సాగాను. అందు చిత్రాంగరాజు చిత్రాంగద గంధర్వుని చేతిలో మడసి వీరసర్గం అలంకరించెను. అది వినిన భీష్ముడు వెంటనే అతనికై ఉత్తరక్రియలు జరిపెను. చిత్రాంగదుని మృతికై శోకించు భీష్ముని మంత్రులు ఊరడించిరి. పిదప విచిత్రవీరుడు రాజయ్యను. తన యునికై విలపించు సత్యవతిని మంత్రులు గురువులు ఓదార్చి శోకమడిపిరి. సత్యవతి ఊరడిల్లెను. వ్యాసుడును తన సోదరుడు విచిత్రవీరుడు రాజయ్యను గదా అని సంతసించను.
వనముననున్న విచిత్ర వీర్యునకు వివాహం చేయ భీష్ముడు సంకల్పించను. స్వలక్షణ శోభితుడగు కాశీరాజు పుత్రికలు 3 గలరు. వారి తండ్రి వారి వివాహమునకై స్వయంవరము చాటించను. వేలాది మంది రాజులు రాజకుమారులు స్వయంవరమునకు పిలువబడిరి, సత్కరింపబడిరి. అప్పుడు మహావీరుడు మహారథుడగు భీష్ముడు రథం ఎక్కడి రాజుల ఎక్కడించి తన తేజస్వి భుజబలము నలుగురిలో ప్రదర్శించి భూపతులకు తలవంపులు కలిగించి ఆ రాకుమార్తెలను బలిమితో కొనివచ్చాను. ధీరుడగు భీష్ముడా వామలోచనలను సొంత తల్లులుగా అక్కగా కూతురుగా భావించుకొని వచ్చి సత్యవతికి వారిని అప్పగించి వేద విధులు దైవజ్ఞులకు ద్విజులను రావించి వివాహ శుభలగ్నము వారిని అడిగి తెలుసుకొని తన సోదరుడు విచిత్ర వీర్యునకు పెండ్లి చేయుటకు వివాహ మంగళ ప్రయత్నములు జరుపుచుండెను. అంతలో నా కన్యలు వెద్దది గంగా తనయునకు ఇట్లు పలికాను. ఓ కురుశ్రేష్ఠ, నేనింతకు మునిపే సాల్వరాజును మనసారా వరించితిని. ఆ భూపతియును నాపై అనురక్తుడై ఉండను. నేను ముందే ఇతరుల చేత మనసారా వరింపబడిన దానను. నీవు బలశాలివి కనుక నీవు నీ మదికి తోచినట్లు చేయొచ్చు. నీ మదికి తోచినట్లు చేయు. నీకన్నీ తెలుసు కదా, నీ మదికి తోచినట్టు చెయ్యి అన్నది. సూతుడు ఇట్లా కన్య పలుకగా భీష్ముడు ఆమె విషయమున తన తల్లి మంత్రి పురోహితుల ముందుంచి వారితో సంప్రదించి గాంగేయుడ కన్యతో నీ ఇష్టమున్న చోటికేగుమని చెప్పాను. అంత నా మగవ సాల్వుని సరసకు జని అతనితో ఇట్లు పలికాను. ఓ నరపతి, నేను నీపై అనురక్తిని కని ఎరిగి భీష్ముడు నన్ను విడిచిపుచ్చను. నిన్ను చేరిన నన్ను చేపట్టము. ఓ నృపసత్తమా, నేను అత్యంతము ధర్మపతిని. నీవును మునుపు ఉన్నట్లే తలచితివి. స్వాల్వుడు ఇట్లు పలికెను. ఓ వరారోహ, ఆనాడు భీముడు నా కన్నుల ముందే నిన్ను పట్టుకొని రథముపై కూర్చుండబెట్టుకొనెను. కాన ఇంక నేను నిన్ను చేపట్టుట కల్లా పొరచుష్టేగు కన్యని మతిమంతుడు చేరపట్టును. భీష్ముడు వదిలిన నిన్ను తల్లిగా దలించి నేను నీ కేలు పట్టను. నేను తల్లిగా తలుస్తా కానీ నీ వేలు పట్టుకోను. అప్పుడు ఆ కన్య సాల్వునిచే వదలబడి కన్నీరు మున్నీరుగా నేర్చుచూ మరల భీష్ముని చేరవచ్చి అతనికి ఇట్లు పలికాను. నేను నీ చేత వదలబడి తిని కనుక సాల్వుడును మరల నన్ను చేపట్టుట లేదు. నీవు గొప్ప ధర్మవిధుడవు, నన్ను నీవే స్వీకరింపము, లేనిచో నీ ముందు ప్రాణములు తీసుకొందును. భీష్ముడు ఇట్లని, ఓ వరవన్నిని, నీ మది వేరొకని యందు తగులుకొని అన్నది. నిన్నెట్లు గ్రహింతును? నీవు నీ పుట్టింటికేగు. భీష్ముడు ఆ మాట అనగానే ఆమె వనములకేగి పవిత్ర తీర్థములందొంటరిగా తపమునర్చదొడగెను. మిగిలిన కాశీరాజు సుతులు రూపవతులు అంబాలిక అనబడు వారు 2 విచిత్ర వీర్యుని భార్యలేరి. ఆ మహాబలుడు విచిత్ర వీరుడు వారిని కూడా సజ్జలందు భూసజ్జలందు తమకమున 9 ఏండ్లు క్రీడించుచు విమరించుచుండి రాజ యక్ష్మ రోగముతో కాలధర్మమందను. తన కొడుకు మరణించగా సత్యవతి దుఃఖముతో అతనికి మంత్రులచే అంత్యక్రియలు జరిపించినది. ఆమె ఒకనాడు విలపించు భీష్మునితో నొంటరిగా ఇట్లనియను. ఓ మహాభాగా, నువ్వు శంతనుని సుతుడివే కదా, కనుక రాజ్యభారము వహించుము. నీ తమ్ముని భార్యలను చేపట్టి వంశము నిలబెట్టుము. ఆ యయాతి వంశముడు గంటకుండునట్టు ఒనరింపము. భీష్ముడు ఇట్లని, తల్లి, మా తండ్రితో నేను మునుపొనరించిన ప్రతిని నీవు విన్నదే కదా. నేను రాజ్యము చేయను, పెండ్లి చేసుకొనను. సూతుడు ఇట్లని, ఆ మాటలకు సత్యవతి, ఈ వంశమిక నిలబడుటెట్లో ఆలకించిన దేశములో అరాచకములు ప్రబలును. అప్పుడు నా మదికి ఇంకా శాంతియే ఉండదు అని ఆమె చింతాకులితయై వగచినది.
అప్పుడు గాంగేయుడు ఆమెతో ఇట్లు పలికెను: ఓయమ్మ, చింతిల్లకము, విచిత్ర వీర్యునకు క్షేత్రజప్తుడు కలుగు అట్లు అనరింపము. ఒక కులీనుడవు ఉత్తమ బ్రాహ్మణుని రావించి నీ కోడండ్రనతనితో కలుపము. ఇందు దోషము లేదు. ఇట్లు వంశము నిలబెట్టుకొనవచ్చునని నిగమములు వాక్రు ఇచ్చినవి. అప్పుడు నీ మనమున రాజు కగజేసి నేనతనిని శాసనము రాజ్యము చక్కబెట్టదును, శాసనాన రాజ్యాన్ని చక్కబెడతాను అన్నాడు. భీష్ముని మాటలు విని ఆమె కానీ నందనుడు కలుషరహితునకు వ్యాసుని నెమ్మదిలో తలంచి తన తల్లి తలచినంతలోనే వ్యాసతాపసుడే తెచ్చి ఆమెకు చేయెత్తి మొక్కి ఆమె చెంత బ్రహ్మజ్యోతులు విరజిమ్ముతూ నిలుచున్నాడు. వ్యాసుడప్పుడు భీష్ముని చేత పూజితుడై సత్యవతి చేత మర్యాదలు అందుకొని పొగలేని అగ్నిజ్వాల పగిలి వెలుగుచుండెను. సత్యవతి వ్యాసునితో నీ మహావీర్యము వలన విచిత్ర వీరుని భార్యలందు చక్కని కుమారులు ఉత్పన్నులు చేయుము అని చెప్పాను. వ్యాసుడు తన తల్లి మాట మేరక ఆమె మాట వాస్తవాక్యముగా నుంచి ఎట్లాగూ తమ మని పలికి ఋతుకాలమున కెదురు చూచుచుండను. ఎట్లే అని చెప్పి నీ సంతానాన్ని ఇవ్వటానికి తను సిద్ధమని చెప్పి తల్లి మాటకి ఎదురు చెప్పకుండా అలాగే ఋతుకాలానికి ఎదురుచు. అంతరొక నాడు అంబిక ఋతుస్నాతయ్య మునివరిని పొందికెగినది. కానీ కన్నులు మూసుకొని మునివరునితో సంగమమందెను. ఫలితముగా గుడ్డివాడు జన్మించను. గురుడ్డియగు కుమారుడు పుట్టుట వలన సత్యవతి మిగులు దుఃఖించను. అప్పుడు ఆమె తన రెండవ కోడలిని కూడా వ్యాసుని వలన పుత్రుని బడయమని ప్రేరించింది. అంతనొకనాడు అంబాలికేను ఋతుస్నానయ్య వ్యాసమునిని గూడాను. ఫలితముగా నామె ఎందే రేయి గర్భము దాల్చను. ఆ అంబాలికకు పుట్టిన బాలుడు పాండువర్ణమున ఉండెను. అతడే ఏలుబడికి తగడు కనుక సత్యవతి తన కోడలిని 1 ఏడాది తర్వాత మరలనొక పుత్రుని కనుమని ప్రోత్సహించింది. సత్యవతి మరల వ్యాసముని ఆహ్వానించింది. సత్యవతి చేత పంపబడిన వధువు వ్యాసుని మహోజ్వల తేజమునందు నిలవద్రొక్కుని ఉండలేక తన దాసిని గదిలోకి పంపించింది. ఆమె వ్యాసుని పొందికకు ఫలితముగా ఒక కొడుకును గనెను. అతడే విదురుడు. ఈ ప్రకారముగా వ్యాసుని అనుగ్రహమున ధృతరాష్ట్రాదులు 3 కురువంశము నిలవబెట్టడానికి వాళ్ళు కురువంశాన్ని జన్మించారు. సోదర ధర్మము తెలిసిన శ్రీ వ్యాసమహర్షి వలన ఈ విధముగా కురువంశము నిలబెట్టబడినది. ఓ ఎనగులారా, మీకు ఈ ప్రకారముగా శ్రీ వ్యాసుని వంశోత్పత్తి చరిత్ర సంపూర్ణముగా అభివర్ణించబడినది. ఇది శ్రీ భాగవతమందలి ప్రథమ స్కందమందలి 20వ అధ్యాయము 1184 శ్లోకములు గల దేవీ భాగవత ప్రథమ స్కందము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు.